సర్వపాపహరణం ఏకాదశి కథ శ్రవణం. పూర్వం కృతయుగంలో మురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. దేవతలు, మానవులు, రాక్షసులు ఎవరూ తనను సంహరించలేరని అతను బ్రహ్మదేవుడి నుండి ఒక వరం పొందుతాడు. ఆ వరం పొందిన తరువాత మురాసురుడు మరింత బలవంతుడై 3 లోకాలను తన అధీనంలోకి తెచ్చుకుని దేవతలను, ఋషులను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడు. మురాసుడి ఆగడాలను భరించలేక దేవతలు, ఋషులు శ్రీ మహావిష్ణువును శరణు వేడుతారు. వారి మొర విన్న మహావిష్ణువు మురాసురుడితో 1000 సంవత్సరాలు భీకరంగా యుద్ధం చేశాడు. సుదీర్ఘ యుద్ధం వలన అలసిపోయిన విష్ణువు విశ్రాంతి తీసుకోవడానికి హిమాలయాల్లోని ఒక సుందరమైన గుహలోనికి వెళ్తాడట. ఆ గుహలో శేషతల్పంపై పడుకొని యోగనిద్రలోకి వెళ్తాడు. విష్ణువు నిద్రిస్తున్న సమయంలో మురాసురుడు అక్కడికి చేరుకుని ఆయన్ను సంహరించాలని చూస్తాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుండి ఒక అద్భుతమైన కన్య ఆవిర్భవిస్తుంది. ఆమె చాలా తేజస్సుతో శక్తివంతంగా కనిపిస్తుంది. మురాసురుడు ఆ కన్యను చూసి ఆశ్చర్యపోతాడు. ఆమెతో యుద్ధానికి దిగుతాడు. ఆ కన్యకు మురాసురుడికి మధ్య తీవ్ర యుద్ధం జరుగుతుంది. చివరికి ఆ కన్య మురాసురుడిని తన శక్తులతో సంహరిస్తుంది. అనంతరం నిద్రలేచిన శ్రీ మహావిష్ణువు మురాసురుడు చనిపోయి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ కన్య జరిగినదంతా వివరిస్తుంది. మురాసురుడిని సంహరించినందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరము కోరుకోమని చెప్తాడు. అప్పుడు ఆ కన్య, స్వామి, నేను మీ శరీరం నుండి ఆవిర్భవించిన రోజున మీ ప్రియమైన తిథిగా విష్ణుప్రియగా లోకం చేత పూజింపబడాలని కోరుకుంటున్నాను. ఈ రోజున ఉపవాసం ఉండి మిమ్మల్ని పూజించిన వారికి సకల పుణ్యాలు లభించాలి, వారి పాపాలు తొలగి మోక్షం ప్రాప్తించాలని వేడుకుంటుంది. ఆమె కోరికను మన్నించిన శ్రీ మహావిష్ణువు, నువ్వు నా శరీరం నుండి పుట్టావు కాబట్టి ఇకపై నీవు ఏకాదశి అన్న పేరుతో పిలువబడతావు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి నన్ను పూజించిన వారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది అని వరాన్ని మహావిష్ణువు ప్రసాదిస్తారు. అప్పటి నుండి మురాసురుడిని సంహరించిన ఆ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం ప్రారంభమయ్యింది. అందువల్లనే తొలి ఏకాదశిని మురాసుర ఏకాదశి అని కూడా అంటారు. ఈ కథ ఏకాదశి తిథి యొక్క ప్రాముఖ్యతను, ఉపవాసం వ్రతం ఆచరించడం ద్వారా లభించే పుణ్యఫలాలను తెలియజేస్తుంది. అలాగే ఈ కథను విన్నవారికి అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను, సుఖ సంతోషాలను, సిరి సంపదలను ఆ మహావిష్ణువు ప్రసాదిస్తారు. ఓం నమో నారాయణాయ. ఓం నమో గోవిందాయ నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ